ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. మరొక నూతన దినాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ చివరి దినానికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతున్నాడు. అందుని బట్టి దేవునికి వందనములు. ఈ దినమున దేవుడు మనకిచ్చిన కృపావార్త యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయం అంతట్లో కూడా దేవుడు మరి ఫ్యూచర్లో అంటే భవిష్యత్ కాలంలో రాబోయే 1000 ఏళ్ల పరిపాలనలో ఎలా ఉంటుంది అన్నది కొద్దిగా వివరించినట్లుగా మనకు కనిపిస్తుంది. ఏదేను వనంలో ఏ విధంగా అయితే మరి ఆ జంతువులు ఎలాంటి వైషమ్యం లేకుండా, ఎలాంటి క్రూరత్వం లేకుండా ఎలాగ అంత అన్యోన్యంగా ఉన్నాయో అదేవిధంగా భవిష్యత్ కాలంలో కూడా ఉంటుంది అని దేవుడు మరి ఆ భవిష్యత్ కాలాన్ని చూపిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇదంతా చెప్పిన తర్వాత మరి దేవుడు ప్రజలకు అంటే ఎవరైతే దేవునికి విరోధంగా ఎంతగానో తిరుగుబాటు చేసి దేవునికి విరోధంగా జీవించినటువంటి వారందరి తర్వాత దేవుడు కొంతమందిని శేషించుకున్నాడు. అంటే దేవుడు మరి వారిని అనేక బలవంతపు అంటే బానిసత్వంలోనికి వాళ్ళని నడిపించినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ జీవితంలో నుంచి వారందరూ కొంతమంది రాలిపోయారు. అంటే ఆ జీవితంలోనే నశించిపోవడం జరుగుతుంది. అయితే శేషించిన వారు కొంతమంది ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు ఒక మంచి ఒక వాగ్దానం దేవుడు వారికి ఇస్తున్నాడు. అది ఏంటంటే ఆ దినమున అంటే ఆ రోజు వస్తుంది, ఒక దినం వస్తుంది. ఆ దినము ఒక అద్భుతమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటాము. ఆ దినమున ఈ శేషించిన ప్రజలందరికీ కూడా వారికి అందరికీ కూడా ఒక రాజమార్గం ఉంటుంది అని దేవుడు 11వ అధ్యాయంలో లాస్ట్ వచనంలో చెప్తాడు. అప్పుడు ఆ దినమున మీరిలాగంటారు అంటే ప్రజలంతా కూడా తెలుసుకుంటారు తమ జీవితంలో తాము చేసినటువంటి ఆ భయంకరమైన పాపముల నిమిత్తమే కదా ఆయన మనల్ని బాధ పెట్టాడు, మరి మనల్ని శిక్షించాడు. అయితే తండ్రి విధించిన శిక్షను మేము సంతోషంగా అనుభవించాము. అయితే ఇప్పుడు ఒక మంచి దినాలు మాకు వస్తున్నాయి. నీవు మా మీద కోపపడ్డావు, అయితే నీ కోపము చల్లారింది కనుక మేము నిన్ను స్తుతిస్తున్నాము, నీవు నన్ను ఆదరించి ఉన్నావు అని చెప్తూ యెషయా ప్రవక్త ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చేస్తున్నాడు ప్రార్థనలో మరి ప్రజలందరికీ కూడా చెప్తున్నాడు, ఈయన ఎలాంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన మనకు రక్షణాధారమైనటువంటి దేవుడు, రక్షణకు కారణభూతుడగు దేవుడు. కాబట్టి మనం ఆయనను భయపడకుండా నమ్ముకోవాలి. అంటే భయపడవలసిన పని లేనే లేదు. దేవుడు అంటే భయము ఉండవలసిందే, భయభక్తులు ఉండవలసిందే. కానీ ఆయన మనల్ని ఎల్లప్పుడూ శిక్షిస్తాడని, ఎల్లప్పుడూ మనల్ని బాధ పెడతాడని, ఎల్లప్పుడూ మనల్ని దూరంగా ఉంచుతాడని మనము ఆ విధంగా భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన కరుణామయుడు, ఆయన చాలా కనికరం కలిగినటువంటి దేవుడు, ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. కాబట్టి మనకు రక్షణనిచ్చేది ఆయనే. ఇక్కడ రక్షణ అనేది పాత నిబంధనలో రక్షణ అంటే కేవలము దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆదరణ ఇదే. అయితే ఇప్పుడు మనకు నూతన నిబంధనలో మనకు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఒక రక్షణ కార్యం జరిగింది. మనకు తెలుసు ఈ రక్షణ కార్యము సిలువలో తన తండ్రి తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును బలిగా అర్పించి ఆ సిలువలో ఆయన యొక్క బలియాగం ద్వారా ఆయన కార్చినటువంటి ఆ పవిత్రమైన రక్తం ద్వారా మనకంతా కూడా పాపక్షమాపణ కలుగజేశాడు. నీకు నాకు అందరికీ కూడా ఆ విధంగా దేవుడు మనకు రక్షణ ఇవ్వడానికి ఆయనకు ఒక ప్రణాళిక ఎప్పటి నుంచో ఉన్నది. జగత్ పునాది వేయబడక మునుపు నుంచే ఉన్నది. కనుక రక్షణకు ఆధారము దేవుడే. ఆయన ఏర్పాటు చేసినటువంటి ఒక మార్గంలోనికి మనం వస్తున్నాము. ఎందుకంటే ఆయన రక్షణ మనకు ఏర్పాటు చేశాడు. మనము భయపడకుండా ఆయనను మనము ఫాలో కావచ్చు. మనం అసలు భయపడవలసిన పని లేదు.
ఆ సమయంలో మనం ఏం చేస్తామంట అంటే ఆయన మనం ఆనందపడతామన్నమాట. ఎందుకంటే ఆయన మనకు రక్షణకు ఆధారమైన వాడు అని. ఆ సమయంలో మనము ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు అని ఒక గొప్ప వాగ్దానము ప్రవక్త యెషయా ద్వారా దేవుడు అందరికీ ఇచ్చాడు, ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. మరి మనకు కూడా ఇస్తున్నాడు. మనకు కూడా ఒక రక్షణాధారమైనటువంటి బావి ఉన్నది. అదే ప్రభువైన యేసుక్రీస్తు. బావి అంటేనే ఒక గొప్ప అంటే ఊట. అదే బావి అంటే ఊటను చుట్టూనే బావిని కడతారు. ఆ ఊట ఎక్కడుంటుందో ఎక్కడో లోపల ఉంటుంది. అయితే ఆ ఊటలో నుంచి ఉబికే జలము అది ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఆ ఊటలో జలము ఎప్పుడు ఉబుకుతూనే ఉంటుంది. అసలు మనము ఎన్ని బకెట్లు మనం నీళ్లు చేదుకున్నా, ఎన్ని బిందెలు లేకపోతే ఎన్ని పాత్రలు మనం ఆ నీళ్లు చేది మరి యువతలికి వేస్తూ ఉంటాము. మరి పల్లెల్లో ఉంటాయి, బావులలో నుంచి నీళ్లు తోడి అంటే తోడేదానికి ఒక చిన్న మిషన్ లాంటిది ఉంటుంది. దాంట్లో నుంచి ఆ నీళ్లు ఒక పైప్ ద్వారా చేనుకు కడుతూ ఉంటారు, పంట పొలాలకు. మరి ఆ నీళ్లు ఎంత చేదినా, ఎంత నీళ్లు పంపించినా ఆ నీళ్లు ఆ యొక్క సైజు తరగదు. అంటే ఆ నీళ్ళ సైజు తరిగిపోదు. మనము మామూలుగా అయితే మనం ఇంట్లో ఒక బకెట్లో నీళ్లు పెట్టుకుంటాము. ఆ నీళ్ళలో మనము ఒక మగ్గు వాడినా ఆ సైజు తగ్గిపోతుంది, ఆ క్వాంటిటీ తగ్గిపోతుంది. ఇంకొక మగ్గు వాడామంటే ఇంకా కొంచెం తగ్గిపోతుంది. ఆ విధంగా నీళ్ళలు ఒక్కొక్కసారి బకెట్లో నీళ్ళన్నీ కూడా అయిపోతాయి, మళ్ళీ నింపుకోవాలి. అలాంటి పరిస్థితి కాదు బావిది. బావి ఎల్లప్పుడూ ఉబుకుతూనే ఉంటుంది. అయితే దేవుడు మనకు రక్షణాధారమైనటువంటి బావులను ఇస్తున్నాడు. అది కూడా బావి కాదు, బావుల నుంచి ఇస్తున్నాడంట దేవుడు. అంటే ఈ బావులు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ దొరుకుతాయంటే ప్రభువైన యేసుక్రీస్తే మనకు ఆ బావి. దానినే సూచిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో సంచరిస్తున్న సమయంలో యోహాను సువార్తలో యోహాను భక్తుడు రాసినటువంటి ఆ సువార్తలో 7వ అధ్యాయము 37వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన చెప్తున్నాడు ప్రజలందరికీ, ఎవడైనాను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని ఆయన బిగ్గరగా చెప్పాడంట. అంటే ఎప్పుడైతే మనం ఆయనను అంగీకరిస్తామో, ఎప్పుడైతే ఆయనను విశ్వసిస్తామో, ఆయన మనకు రక్షకుడు అని మనం ఆయనను అంగీకరిస్తామో, అప్పుడు మన హృదయంలో మనకు ఆ విశ్వాసం అనేది, ఆ పరిశుద్ధాత్ముడు మనలో పుట్టించేటువంటి ఆ యొక్క జీవజల నదులు పారతాయట. విశ్వాసం అనేది మనకు ఉండాలి. విశ్వాసం ఉంచితే చాలు, మన కడుపులో జీవజల నదులు పారుతాయి. అంటే ఆ జీవజల నదులు అనేది ఆత్మను గురించి దేవుడు చెప్పాడు. అప్పటికి ఇంకా ఆత్మను గురించి ఇంకా తెలియదు. ప్రభువైన యేసుక్రీస్తు ఆరోహణుడైపోయిన తర్వాతనే ఆ ఆత్మను గురించి శిష్యులకు తెలిసింది. అంతవరకు దేవుడు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఆ కాన్సెప్ట్ అర్థం కాలేదు. దేవుడు తను సిలువకు అప్పగింపబడక ముందు కూడా ఆయన ఎంతగానో వారికి చెప్పాడు, నేను ఆదరణకర్తని మీకు పంపిస్తాను, పరిశుద్ధాత్మని మీకు పంపిస్తాను అని. ఆ విధమైనటువంటి ఆ సూచనగా దేవుడు ఆ రక్షణాధారమైన బావులు అనే దానికి సూచనగా దేవుడు ఈ మాట వాళ్ళతో చెప్పినట్లుగా మనం చూస్తాము. అయితే అదే విధంగా మరి సమరయ స్త్రీతో కూడా ఆయన మాట్లాడాడు. సమరయ స్త్రీ అంటుంది, నీ దగ్గర ఏమీ లేదు, మరి నా దగ్గర నుంచి నీళ్లు తాగాలని అంటున్నావు కదా, మేము సమరయులము, మరి మా దగ్గర నీళ్లు మీరు తీసుకోరు కదా, యూదులు మీరు దూరంగా ఉంటారు కదా అని అడిగినప్పుడు ఆ సమరయ స్త్రీతో ప్రభువు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నువ్వైతే రోజు వచ్చి ఇక్కడ నీళ్లు చేదుకుంటున్నావు, కానీ నన్ను నీవు అడిగిన దానికి సమాధానం ఇస్తున్నాను చూడు. ఏంటంటే, నీవు ఈ నీళ్లు తాగుతున్నావు, అయితే ప్రతిరోజు ఈ నీళ్లు తాగవలసిందే.
అయినా కూడా నీకు దాహం వేస్తుంది. కానీ నేనిచ్చే నీళ్లు త్రాగితే ఎవ్వరు కూడా తప్పికొనరు. నేనిచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండును అని ఆయన చెప్పాడు. ఆమె అనుకున్నది అదేదో మామూలుగా ఒక మిరాక్యులస్గా జరిగే ఏదో ఒక విషయం అనుకొని ఆమె అంటుంది, ఇంత దూరం నేను ఈ బావి దగ్గరికి రాకుండా నాకు నువ్వు ఆ నీళ్లు దయచేయి అని అడిగినప్పుడు ఆయన ఆమెకు పర్సనల్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఆ పర్సనల్గా ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆమె జీవితమే మారిపోయింది. ఎంతో అద్భుతమైన సంగతి అది. మారు మనస్సునివ్వడానికి, అంటే ఆమె రక్షణ పొందుకోవడానికి ఆ దేవుడు ఆ సమయంలో ఆమెకు ఒక నీటి జలముల బుగ్గను ఆమె జీవితంలో పెట్టాడు. అంటే ఆ విధమైనటువంటి గొప్ప రక్షణాధారమైనటువంటి ఆ బావులు మనకు దేవుడు కూడా ఇస్తాడు, మనకు కూడా ఇస్తాడు. మనం అడగాలి, ప్రభువును అంగీకరించాలి. ప్రభు నీ కొరకు నా కొరకు మరణించాడు, నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు నా కొరకు ఆ భయంకరమైన హింసను భరించాడు. మరి మనం అది గ్రహిస్తున్నామా? ఎప్పుడైనా దాని గురించి ఆలోచిస్తున్నామా? ఈ లోకంలో మనకు కావాల్సిన వాటి కోసం ఎంతగానో అడుగుతాము. ప్రభా నాకు ఉద్యోగం లేదు, ప్రభా నాకు ఇంకా వివాహం కాలేదు, ప్రభా మాకు పిల్లలు లేరు, ప్రభా నాకు అప్పులున్నాయి తీర్చు అని ఈ విధంగా ఈ లోక విషయాల గురించి ఎన్నిటి గురించో మనము ఆలోచిస్తూ బాధపడుతూ అడుగుతూ ఉంటాము. కానీ దేవుడు మనకిచ్చిన రక్షణ గురించి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారమై ఉన్నాము. ఎందుకంటే అంత గొప్ప రక్షణ, అలాంటి రక్షణ అందరికీ దొరకదు. ప్రతి ఒక్కరు కూడా ఆ రక్షణ పొందుకోవాల్సిందే. నేనని కాదు, నీవని కాదు, ఎవరు స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, చిన్నలని లేదు, పెద్దలని లేదు, ప్రతి ఒక్కరికి కూడా రక్షణ ఎంతో అవసరం. ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని సన్నిధిని రక్షణ పొందుకోవాలంటే ఈ రక్షణాధారమైన బావుల నుంచి మనము రక్షణను, ఆ బావులలో నుండి నీళ్లు చేదుకోవాలి. అప్పుడు మనము ఎంతగానో సంతోషిస్తాము, మనము దేవుని స్తుతిస్తాము, ఆయన క్రియలను ప్రచురం చేస్తాము. ఆయన నామం ఎంతో ఘనమైనదని మనము కొనియాడి కీర్తిస్తాము. అవును, ఆ అనుభవము రక్షణానుభవము అంటూ ఉంటారు కదా, ఆ రక్షణానుభవము అనేది మనలో కలిగినప్పుడు మనకు వచ్చే ఆ ఫీలింగే వేరు, మనకు వచ్చే ఆ సంతోషము వేరు. సంతోషమే ఆ సమాధానం మన హృదయంలోనికి వస్తుంది. ఆ ఆనందము అది పట్టజాలని ఆనందము. ఆ ఆనందము అది రుచి చూసిన వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే మనము రక్షణ పొందుకుంటే, ఎప్పుడైతే ప్రభువును మనం సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మన హృదయాలలో ఒక సంతోషము, నిత్య సంతోషం అనేది అంటారు కదా, నిత్యము ఎల్లప్పుడూ మనలో సంతోషం ఉంటుంది, ఎల్లప్పుడూ ఆ సమాధానం అనేది ఉంటుంది. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా ఆ రక్షణ పొందినటువంటి వారు భయపడరు, విశ్వసించేవాడు కలవరపడడు అని దేవుడు చెప్పినట్లుగా మనము కలవరపడకుండా ఉండగలుగుతాము. ఆ విశ్వాసం మనలో ఉంది. ఏ విశ్వాసం అంటే, మనం చనిపోతే ఏమవుతుంది, ఏమీ కాదు, దేవుని దగ్గరికే కదా మనం వెళ్తాము అనే ఒక నిరీక్షణ మనకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఈ లోకానికి భయపడరు, ఈ లోకంలో వచ్చే అనేకమైన శ్రమలకు భయపడరు, ఈ లోకంలో వచ్చే అనారోగ్యాలకు భయపడరు, ఈ లోకంలో వచ్చే అనేకమైన సమస్యలకు, ఇబ్బందులకు భయపడరు. ప్రతి సమస్య కూడా దేవుడు తీరుస్తాడు, ప్రతి సమస్యలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు, ప్రతి సమస్యలో మనల్ని నడిపిస్తాడు, ప్రతి సమస్యలో కూడా మనకు ఆదరణనిస్తాడు అన్న ధైర్యం మనకు ఉంటుంది. కాబట్టి మనం అస్సలు భయపడము. మనము ఈ రక్షణాధారమైన బావులలో నీళ్లు చేదుకుంటున్నాము కాబట్టి మనలో ఎప్పుడు కూడా తరగని ఊట, జీవజలముల ఊట మనలో ఉన్నది. ఊరడి బుగ్గగా మన హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని నిత్యము నడిపిస్తాడు. అన్నిసార్లు కూడా ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. ఎంతగానో మనల్ని కాపాడుతూ ఉంటాడు, ఎంతగానో మనల్ని మన యొక్క
హృదయంలో ఒక గొప్ప సమాధానాన్ని ఆయన ఇస్తాడు. పూర్ణ శాంతి గలవానిగా ఆయన మనల్ని ఉంచుతాడు. కాబట్టి మనము భయపడకుండా దేవుని సన్నిధిలో మనం నిత్యం కూడా ఉండగలుగుతాము. ఆయనను సేవించగలుగుతాము. ఆయన గురించి ఆయన కొరకు జీవించగలుగుతాము. ఇతరుల కొరకు కూడా ప్రార్థించగలుగుతాము. పరిశుద్ధమైన దేవ, సర్వోన్నతుడ, స్తుతులకు పాత్రుడా, నీకు స్తోత్రం తండ్రి. అవును తండ్రి, మేము జీవ రక్షణాధారమైనటువంటి ఆ జీవ జలపు నీళ్లను తండ్రి మేము చేదుకోవాలని ఆశిస్తున్నాము. మా తండ్రి దేవ, నిన్ను ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, అలాంటి రక్షణ కర్తవైనటువంటి నిన్ను ప్రభా మేము ఎల్లప్పుడూ స్తుతిస్తున్నాం ప్రభా. నిన్ను కొనియాడుతున్నాము, నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను కీర్తిస్తున్నాము. నీవు మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, నీవు అనుదినము కూడా నాయన ప్రభా, నీవు మాతో ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నావు. అవును ప్రభా, ఆ నీళ్లు మాలో ఉంటే మాకు తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మ మాలో ఉంటాడు ప్రభా. ఆయన మాకు మరి నిత్యము గైడెన్స్ ఇస్తూ మాకు కావలసిన కంఫర్ట్ ఇస్తూ తండ్రి మమ్మల్ని నడిపిస్తూ మాకు భయం లేకుండా తండ్రి మేము నిర్భయంగా ఈ లోకంలో జీవించడానికి కృప చూపిస్తాడు తండ్రి. అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానంను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంకనూ అధికంగా తండ్రి నిన్ను గురించి తెలుసుకోవడానికి, ఇంకనూ అధికంగా నిన్ను గురించి ధ్యానించడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అట్లనే ఈ దినం తండ్రి మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభా ఈ వారమంతా కూడా కాపాడినారు. ఈ చివరి దినానికి మమ్మల్ని తీసుకొచ్చారు. మా తండ్రి దేవ, మా జీవితాలలో మీరు చేసిన అనేకమైన గొప్ప కార్యములను బట్టి నాయన నీకు వందనాలు. మా తండ్రి, మా ఈ దినం తండ్రి మా ఉద్యోగ జీవితాలలో మీరు మాకు తోడైండుమని ప్రార్థిస్తున్నాం. మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మా ప్రయాణాలలో క్షేమమును భద్రతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవ, విద్యార్థులకు మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా చదువుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాకుండా తండ్రి, ఎవరెవరైతే నేను వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి సఫలత అనుగ్రహించండి. మరి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. వారి ఎదుట అనేక ద్వారములు తెరవండి ప్రభా, అనేకమైన మార్గములు తెరవండి తండ్రి. వారికి తప్పకుండా ఉద్యోగంలో దయచేయండి ప్రభా. వారికి సంతోషం అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి. కృంగుదల నుంచి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి ఎంతోమంది నాయన ఆర్థిక సమస్యలతో ఉంటున్నారు, అప్పుల బాధలో ఉంటున్నారు. వారికి అందరికీ విడుదల అనుగ్రహించండి తండ్రి. దేవా ప్రభా, మరి వారికి ఏవైనా మరి ఇండ్లు అమ్ముడుపోని పరిస్థితులు ఉన్నటువంటి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, మరి మీరు ఎంతో గొప్ప దేవుడు అంటున్నారు నాయన, రక్షణకర్తవై ఉంటున్నారు తండ్రి. ప్రభా, రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నీవు మరి ఎంతోమంది నీవు లేవని అంటున్నారు. కొంతమంది తండ్రి నిన్ను గురించి తెలిసి కూడా నిన్ను అంగీకరించకుండా ఉన్నారు ప్రభా. నాయన, మరి సిలువలో నీవు బలి అయితే అది మాకెలా వర్తిస్తుంది అంటున్నారు. అది విశ్వాసముకు సంబంధించినటువంటి విషయం అని వారు తెలుసుకునేలాగా సహాయం చేయండి. మా తండ్రి, విశ్వసిస్తే మరి తప్పకుండా నమ్ముతారు. నమ్మితేనే కదా ప్రభా వారు గ్రహించగలుగుతారు. మా తండ్రి, ఆ గ్రహింపు వారి హృదయాలలో దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. రక్షణకర్తవు నీవు మాత్రమేనని గ్రహించులాగున వారి హృదయాలను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించండి ప్రభా. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దీవించి వారికి తప్పక సంతానం అనుగ్రహించండి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. ప్రభా, నీ యొక్క అపారమైన కృప వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, కుటుంబాలలో ఐక్యత, సమాధానం అనుగ్రహించండి తండ్రి. ప్రభా, మా ప్రభా, మరి అనేకమైనటువంటి క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి బాధపడుతున్నటువంటి రోగులను దీవించిన వారికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశం దీవించండి ప్రభా. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బాగు చేయండి. మరి మా ప్రభా, మరి యెరూషలేమును దీవించండి. వారి నగరంలో క్షేమము, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. తను మా ప్రార్థనలు కోరి ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ దినం బర్త్డేలు, వివాహం జరుపుకునే బిడ్డలు కూడా దీవించి వారికి కావాల్సినటువంటి ఆశీర్వాదములు దయచేయండి.
తండ్రి, మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.